వెండితెర మీద నటుడిగా కోట్లాది మంది అభిమానుల్ని సొంతం చేసుకోవడం మాత్రమే కాదు, రియల్ లైఫ్లో కూడా జనసేన నాయకుడిగా జనాల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయి కోట్లాది మంది అభిమానులని, అంతేకాదు ఎంతో మందిని తన దగ్గరికి చేర్చుకున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. అలాంటి పవన్ కళ్యాణ్ గారు కేవలం ఒక రియల్ హీరో మాత్రమే కాకుండా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తూ ఆయన చేస్తున్న ఎన్నో కార్యకలాపాలు, ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు కావచ్చు, ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఆయన పదవి బాధ్యతల్ని ఎంత సమర్థవంతంగా నిర్వహిస్తున్నాడు, వాటికి సంబంధించిన ఎన్నో రకరకాల విషయాలు సోషల్ మీడియాలోనూ ఏకంగా నేషనల్ మీడియాలోనూ ఓ హాట్ టాపిక్గా మారుతున్న వైద్యం రోజు రోజుకి మనందరికీ తెలిసిందే. అలాంటి పవన్ కళ్యాణ్ గారికి కోట్లాది మంది వీరాభిమానులు ఉన్నారు. ఆ అభిమానుల కోసం ఆయన ఎన్నో రకరకాలుగా ఎన్నో మెట్లు దిగి వచ్చి ఆయన అభిమానుల కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు, ఎంతో ఆర్థిక సహాయం కూడా ఎన్నో సందర్భాల్లో చేసుకుంటూ వచ్చారు. మరి అలాంటి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు తీవ్రమైన విషాదంలో మునిగిపోయారు. ఆయన కన్నీరు మున్నీరు అవుతున్నారు. దానికి గల కారణం ఏంటో తెలిస్తే మనందరం షాక్కి గురవ్వాల్సిందే. ఇక ఆ కారణం ఏదో కాదండి, పవన్ కళ్యాణ్ గారికి ఉన్న కోట్లాది మంది అభిమానుల్లో ఒక వీరాభిమాని అయిన నిరంజన్ అనే అభిమాని ఈ మధ్య కాలంలోనే హనుమకొండలో స్వయంగా ఆయన వెళ్ళి కలిసిన వైనం. ఇక నిరంజన్ అనే 17 ఏళ్ల బాలుడు ఒక రేర్ డిజార్డర్తో బాధపడుతున్నాడు. అలాంటి ఇతడికి చిన్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారు అంటే పిచ్చి. పవన్ కళ్యాణ్ గారి సినిమాలు చూడటం మాత్రమే కాదు, ఎలాగైనా సరే ఒక్కసారి అతన్ని కలవాలన్నది అతడి కోరిక. అలాంటి తన వీరాభిమాని కోసం ఈ మధ్య కాలంలోనే హనుమకొండకు వెళ్ళడం, పైగా అతడితో టైం స్పెండ్ చేయడం మాత్రమే కాదు, అతడి ఆరోగ్య పరిస్థితి తెలుసుకుని ఆ కుటుంబానికి ₹1,00,000 పైగా ఆర్థిక సహాయం చేయడం మాత్రమే కాదు, వరంగల్లోని అమ్మవారిని దర్శించుకొని అతడి పేరు మీద పూజలు చేయించి స్వయంగా ఆ అమ్మవారి ప్రసాదాన్ని కూడా ఇవ్వడం జరిగింది. పైగా తన అభిమానాన్ని చూసి మనిద్దరం కలిసి OGT సినిమా చూద్దామని పైగా అతడికి ఇష్టమైన ఒక ఐప్యాడ్ని గిఫ్ట్గా ఇవ్వడం మాత్రమే కాదు, ఒక పప్పీని కూడా గిఫ్ట్గా ఇచ్చారట. అలా అతడితో గడిపిన క్షణాలు, పైగా అతడి చూసి పవన్ కళ్యాణ్ గారు కదిలిపోయానని 17 ఏళ్ల వయసున్న నిరంజన్ ఒక తీవ్రమైన అనారోగ్య సమస్యతో బాధపడుతున్నప్పటికీ ఏమాత్రం కూడా ధైర్యాన్ని కోల్పోకపోవడం, పైగా తనని చూసిన వెంటనే అతడి కళ్ళల్లో వచ్చిన ఆనందాన్ని చూస్తూ ఉంటే మాటల్లో వర్ణించలేను. అతన్ని చూసి ఎంతో ఇన్స్పైర్ అయ్యాను. అలాంటి అతడు ఇలా కన్నుమూయడం నిజంగా తనని షాక్కి గురి చేసిందని, ఇది నిజంగా ఒక విషాదకరమైన సంఘటన అంటూ కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తపరుస్తూ ఆయన బాధ సోషల్ మీడియాని వేదికగా చేసుకుని షేర్ చేయడంతో ఇప్పుడు ఈ వార్త తెగ వైరల్ అవుతుంది. మరోపక్క పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కావచ్చు, ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ గారు కదిలిపోయిన తీరుకు కూడా రకరకాల కమెంట్స్ పెడుతున్న వైనం. ఏది ఏమైనప్పటికీ రియల్ హీరోగా మాత్రమే కాకుండా రియల్ హీరోగా తన కోసం ఉన్న అభిమానుల కోసం ఎన్నో రకరకాల ప్రయత్నాలు, ఎన్నో రకరకాల సహాయాలు చేసుకుంటూ వచ్చిన పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు తన వీరాభిమానిని కోల్పోయి తీవ్రమైన విషాదంలో మునిగిపోయి ఉన్నారు. మరి ఈ బాధ నుండి ఆయన త్వరగా తేరుకోవాలని మనం కూడా కోరుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.